హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే కోవలం వచ్చాము, కేరళ ట్రిప్కి వచ్చాము కదా. సో కోవలం బీచ్ చూసామని నైట్ టైంలో వచ్చామన్నమాట. అలలు మాత్రం అస్సలు ఆగట్లేదు, ఎంత స్పీడ్గా వస్తున్నాయంటే నాకైతే చాలా అంటే చాలా భయం వేస్తుంది. ఇంకా ఏంటి అంటే నాకు ఫస్ట్ వాటర్ అంటే చాలా భయము. పైగా నేనైతే ఈ జర్నీ మొత్తంలో ఒక 2 to 3 ప్లేసెస్ మాత్రం వాటర్లోనే ట్రావెల్ చేశాను. అంటే కేరళలో బోట్ హౌస్ కానీ కన్యాకుమారి కానీ, మళ్ళీ ఇంకా ఇదొకటి. ఇంకా నేను నైట్ టైంలో బీచ్ వెళ్ళడం అయితే ఫస్ట్ టైం అనమాట. చాలా భయం వేసి నేను చాలా దూరంలోనే ఉన్నాను. ఇంకా మా పిల్లల్ని అయితే మా హస్బెండ్ ఇంకా మా మామగారు హ్యాండిల్ చేస్తున్నారు. వాళ్ళైతే దగ్గరికి తీసుకెళ్తుంటే నాకు భయం వేస్తుంది. అక్కడ సౌండ్ అలా ఉంది డేంజర్గా. ఇక్కడ ఈ కపుల్ అయితే చాలా బిజీ ఉన్నారనమాట. వాళ్ళు ఫోటోషూట్ చేయించుకుంటున్నారు. నాకైతే భయం వేసి నేను వెళ్ళిపోయాను అక్కడి నుంచి. ఇంకొక వీడియోనన్నా తీసుకుందామని చెప్పి వాటర్ది, వాళ్ళది కాదు. చాలామంది మనీ సేవ్ చేయాలి, పెట్టుకోవాలి, ఉంచుకోవాలి అని అనుకుంటారు. నా హస్బెండ్ ఏంటి అంటే సేవింగ్ చేశారు, టూర్స్కి పెడతారు. సో లైఫ్ అనేది ఒకళ్ళ దగ్గర ఆగిపోవద్దు అనేది ఆయన ఇంటెన్షన్ మాత్రమే. ఇంకా చాలామంది కూడా అలానే ఉంటారు. చాలామంది వచ్చారు, మన తెలుగు వాళ్ళనే చాలామందిని చూసాను నేను కేరళలో. అంటే ఉండిపోవడం కాదు, టూర్ కోసం అని చెప్పి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం అనమాట నేను ఇలా బీచ్ దగ్గరికి నైట్ టైంలో వెళ్ళడము. ఇంతకుముందు చెన్నైలో వెళ్ళాను అనమాట. బీచ్ పేరు గుర్తులేదు యాక్చువల్గా అయితే. ఇంకా మాదైతే 7 days ట్రిప్. నా ముందు వీడియోస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఇంకా ఇదైతే మా వాళ్ళు అంటున్నారు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గోవానే, గోవాలో కూడా ఇలానే ఉంటుందంట. ఇంకా గోవా వైబ్స్ ఉన్నాయని చెప్తే మేము వచ్చామన్నమాట. నైట్ 10 o'clock 11 o'clock వరకు మాకు అక్కడ క్లోజ్ చేసేస్తారు, హోటల్ రానివ్వరు. సో ఫైనల్గా అయితే మేము గోవా కూడా చూసేసాము. అలానే ఉంది అనమాట ఇక్కడ. నేనైతే ఇప్పుడు వెళ్ళలేదు, చూసారు కదా ఎంత చిల్ అవుతున్నారు. ఇక్కడైతే ఒక ఆవిడ వాళ్ళ పిల్లగాన్ని ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తుందో వాళ్ళ బాబుతో. వాళ్ళ హస్బెండ్ అయితే కనిపించలేరు. ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడ రన్నింగ్ రేస్ లాగా పెట్టుకొని, అది కూడా నియర్ వాటర్ దగ్గరే ఆడుకుంటూనే ఉండే. మార్నింగ్ మా వాళ్ళు లేచి ఫ్రెష్ అయ్యే లోపు నేను ఫ్రెష్ అయిపోయి నేను బీచ్ కోసం అని బయలుదేరిపోయాను అనమాట. ఎవరికి తెలీదు, నేను వీడియో తీసి వాట్సాప్ స్టేటస్ పెట్టేంత వరకు. ఇంకా హైలైట్ ఏంటి అంటే నేను ఎక్కడో తప్పిపోయాను. ఈ గల్లీలు ఎంత డేంజర్గా ఉన్నాయంటే ఇక్కడిదక్కడ ఎంత కన్ఫ్యూజన్ ఉంది, తెలిసిన ఏరియా కాదు కాబట్టి. అండ్ ఇక్కడ గ్రీనరీ చూసారా, ఎటు చూసిన ఈవెన్ గోడలు కూడా అలానే ఉన్నాయి. నాకైతే అదే కనిపిస్తుంది అన్నమాట. మేము ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో వెళ్ళాము. బట్ అక్కడైతే అంత ఎండగా ఏం లేదు, నార్మల్గానే ఉండే. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. ఈ ప్లేస్ మాత్రం చాలా క్యూట్గా ఉండే. ఎందుకంటే మూవీస్లో చూపిస్తారు కదా మనకు మార్నింగ్ వైబ్స్, అలానే ఉండే. ఎవరికైనా వెళ్ళాలి అంటే మాత్రం ఖచ్చితంగా లైఫ్లో ఒకసారి వెళ్ళిరండి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలి, ఇలాంటివి చాలా. రిటర్న్లో నేను దారి తప్పిపోయాను. ఫోన్ చేసామంటే మా హస్బెండ్ ఫోన్ ఏమో ఆఫ్ వచ్చింది. ఇంకెలాగో అలాగైతే వెళ్ళాను.